హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మన గుంటూరు రుచులు. ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు, లేదంటే ఏమీ తినాలనిపించినప్పుడు క్విక్‌గా అయిపోయే రెసిపీ నేనొకటి చెప్తాను. ఒక్క ఉల్లిపాయ ఉంటే చాలు, మనం కడుపు నిండా భోంచేయొచ్చు. ఒక్క కూరగాయ గూడా అవసరం లేకుండా ఉల్లిపాయ ఫ్రై చేసుకోవచ్చు. వర్కింగ్ చేసే వాళ్ళకి, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి, స్టూడెంట్స్‌కి, బ్యాచిలర్స్‌కి ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఉల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. వేరే ఇంగ్రీడియెంట్స్ ఏమీ అవసరం లేదు. ఒక్క ఉల్లిపాయ ఉంటే చాలు, మనకి కర్రీ అయిపోతుంది. 3 పెద్ద సైజు ఉల్లిపాయలు నేను చూపిస్తున్న విధంగా మరీ సన్న ముక్కలుగా కాకుండా ఇలా కట్ చేసుకోండి. మనం తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 4, 5 కరివేపాకు రెబ్బలు కూడా వేసి చూడండి, చాలా బావుంటుంది. కడాయి పెట్టుకుని అందులో 4, 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలున్నాయి కదా, అవి వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కర్రీని మటుకు మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉల్లిపాయని తిప్పుతా చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే ఉల్లిపాయ మరీ ముద్దగా అయిపోతుంది. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే ఉల్లిపాయ మాడిపోతుంది. అందుకనే ఉల్లిపాయల్ని కలుపుతా కనుక వేయించుకుంటే మనకి 5, 10 నిమిషాల్లో మంచి కర్రీ రెడీ అయిపోతుంది.